అందరికీ హాయ్ అండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, బాగుంటుంది. స్క్రోల్ చేయవద్దు. మీ అందరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే అనగానే అందరికీ గుర్తొచ్చేది అమ్మనే కదా. అవును, ఎందుకంటే తన తల్లి తన పిల్లల కోసము ఎన్నో కష్టాలు పడుతుంది. అమ్మ మన సంతోషం కోసం తన సంతోషం త్యాగం చేస్తుంది. అమ్మ అంటేనే ఏదో తెలియని ఆనందం, ఆప్యాయత అన్నీ ఉంటాయి అమ్మలో. మన జీవితంలో మనం ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా ఒక తల్లికి మాత్రం ఖచ్చితంగా నచ్చుతాము. మనం ఎట్లున్నా నా పిల్లలు గొప్పోళ్ళే అని చెప్పుకుంటుంది ఒక అమ్మ మాత్రమే గలదు. మహిళ అంటేనే ప్రేమ, సహనం, త్యాగం అని నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారు? మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ ఎవ్వరిని చేయొద్దు. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని కొందరు అంటుంటారు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ని జాబ్ చేస్తేనే సక్సెస్లో ఉన్నట్ట, జాబ్ చేయకపోతే సక్సెస్లో లేనట్ట. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్కి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి అని ఎంత కష్టపడి చేస్తుంది హౌస్ వైఫ్ను గుర్తిస్తారని, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు మంచి ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? పెట్టానో మర్చిపోయా. ఈరోజైతే సండే. ఈరోజు మా వారు ఎప్పుడు చికెనేనా అని ఈరోజు స్పెషల్గా మటన్ తీసుకొచ్చారు. సండే వస్తే చాలు ఇంకో పని ఎక్స్ట్రా అవుతుంది. ఏదేమైనా ఇష్టమైన వాళ్ళ కోసము ఎంత కష్టమైనా వండి పెట్టడంలో ఉన్న సంతోషం చెప్పలేము. నేనైతే మా వారి కోసం నాకు ఇష్టంగా వండి పెడతా. నా వీడియో అందరు చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేనైతే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన, వ్యూస్ రావట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి. ఎడిటింగ్ కూడా రాదు, కొంచెం కొంచెంగా అట్లా నేర్చుకుంటున్నా. కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. నా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.